చంద్రబాబు నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అర్చకులకు గుడ్ న్యూస్ చెప్పింది. మేనిఫెస్టో హామీల మేరకు అర్చకుల వేతనాన్ని 15,000కు పెంచింది. దీప నైవేద్యాలకు ఇచ్చే మొత్తం 5,000 నుంచి 10,000కు పెంచుతూ ఆదేశాలిచ్చారు. ఆలయాల కళ్యాణ కట్టలో పనిచేసే నాయి బ్రాహ్మణులకు కనీస వేతనం 25,000 ఉండేలా చర్యలు చేపడుతుంది. దేవాలయాల ట్రస్ట్ బోర్డులో అదనంగా మరో 2కి ఛాన్స్ ఇచ్చే అవకాశాలపైన ఆలోచనలు చేస్తోంది. దేవాలయాల ఆస్తులను పరిరక్షించేందుకు కమిటీలను ఏర్పాటు చేయనుంది. అలాగే ఆధ్యాత్మిక పర్యాటక అభివృద్ధిపైన ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఇందుకు దేవాదాయ, అటవీ, పర్యాటక శాఖల మంత్రులతో కమిటీ వేయాలని నిర్ణయించింది. మరోవైపు దేవాలయాల్లో ఆధ్యాత్మికత వెళ్లి విరియాలని, అపచారాలకు చోటు ఉండకూడదని సీఎం చంద్రబాబు ఆదేశించారు. దేవాలయాల దగ్గర బలవంతపు మత మార్పిడీలు, అన్య మతస్థుల ప్రచారం చేయకూడదని, భక్తుల మనోభావాలకు, ఆగమ శాస్త్ర నిబంధనలకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. దేవాలయాల్లో పరిశుభ్రత, ప్రసాదంలో నాణ్యత, ప్రశాంత వాతావరణం కనిపించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. కాగా వేతనం పెంచడం పట్ల అర్చకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుందని పేర్కొంటున్నారు.